ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వైఎస్ఆర్సీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటానని, ఫోర్జరీ వంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడే వారిని మాత్రం దరి చేరనివ్వనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన కోసం, పార్టీ కోసం కష్టకాలంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటా అని చెప్పారు. ఓకే సార్ 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 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఒక మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది. కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది. మరికొందరి విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడి మరో 2 రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకి సరైన విధంగా సేవలు అందించలేము. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెనకబడింది. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన అపార అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని, అదేవిధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం, ఇవన్నీ కూడా అద్భుతంగా మహోద్భుతంగా చేస్తున్నారని అనేక మంది, అటు కార్పొరేటర్లే కాదు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలామంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికకి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఇటీవల చూసే మనం 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రం అంతా అనేక చోట్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్సు వీరందరూ కూడా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీలో చేరాలని ముందుకు వస్తూ ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే స్థానిక నాయకులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా అందరినీ కలిపి అవకాశం ఉన్న వారందరూ కూడా అవకాశం కల్పిస్తున్నాం. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉన్నా, కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళ కోరికల విషయంలో, వాళ్ళ ఆకాంక్షల విషయంలో, వాళ్ళ గౌరవం విషయంలో ఎప్పుడూ కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాల కూడా ముందుంటుంది. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అన్ని రకాల కూడా గౌరవంగా చూసుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, జిల్లా ప్రయోజనాల దృష్ట్యా, నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే ప్రజల్లో మంచి పేరు ఉండి ఎక్కడా స్థానిక నాయకులకి ఇబ్బంది లేనటువంటి కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ వస్తామంటే వారందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అన్నీ కలగలిపి కష్టకాలంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, జనసేన, బీజేపీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతాం. అదేవిధంగా నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల గౌరవం కూడా ఎక్కడా తగ్గకుండా, ఏదో పార్టీలో చేరారని ఒకరోజు కండువలు కప్పావని ఆ రోజుతో ముగిసిందని కాకుండా నిరంతరం వారితో కూడా వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇస్తాం. అన్నీ కూడా సమపాళ్లలో కొనసాగుతాయని చెప్పని కూడా మనవి చేసుకుంటూ, నూతనంగా తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లందరికీ నేను మనవి చేసేది ఒకటే, మీ ప్రాంతాల్లో కష్టకాలంలో
తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన, జనసేన కోసం పనిచేసిన, బీజేపీ కోసం పనిచేసిన నాయకులతో, కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలు నెలకొల్పండి. అందరం కలిపి ఏకతాటిగా ఒక్క తాటి మీద ముందుకు సాగుతాం. నా లక్ష్యం ఒకటే, నా ఆకాంక్ష ఒకటే. ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ ఏ విధంగా ఘన విజయం సాధించామో అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొత్తం 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ గెలిచి రూరల్ నియోజకవర్గ పక్షాన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా అందిస్తానని చెప్పని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.